ఓం నమో నారాయణాయ. నమస్కారం భక్తులారా. మన జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు జరుగుతుంటాయి. కొన్ని మాటలతో, కొన్ని చేతులతో, మరికొన్ని మనసులోని ఆలోచనలతో కూడా పాపాలు పేరుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అలాంటి పాపాల నుంచి విముక్తి పొందడానికి, భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతతను పొందటానికి మన సనాతన ధర్మంలో అనేక పవిత్ర వ్రతాలున్నాయి. అలాంటి మహిమాన్వితమైన వ్రతాలలో ఒకటి యోగిని ఏకాదశి. పురాణాల ప్రకారం ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి, తీవ్రమైన కష్టాలు తొలగుతాయి, దారిద్ర్యం దూరమవుతుంది, భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది, చివరికి శ్రీ మహావిష్ణువు కృపతో మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని మహర్షులు వివరించారు. అంతేకాదు, కుబేరుడి శాపం వల్ల కుష్ఠువ్యాధితో అడవుల్లో తిరిగిన ఒక వ్యక్తి ఈ యొక్క యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తిరిగి తన ఆరోగ్యం, అందం, ఐశ్వర్యాన్ని ఎలా పొందాడో తెలుసుకుంటే ఈ వ్రతం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఏ పూజ చేయాలి? ఏ మంత్రాలు జపించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? హేమమాలి పురాణ కథ ఏమిటి? ఈ వ్రతం వల్ల నిజంగా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఈ అన్ని విషయాలను పురాణ ఆధారాలతో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మా ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పవిత్రమైన యోగిని ఏకాదశి మహిమను తెలుసుకుందాం. ముందుగా యోగిని ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఈ విధంగా సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చిన సంవత్సరాల్లో ఈ సంఖ్య 26కు కూడా చేరుతుంది. ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన మహిమ, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అందులో ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. యోగిని అనే పదానికి అర్థం దైవంతో అనుసంధానం కలిగించేది, ఆత్మను పవిత్రం చేసేది, భక్తిని పెంపొందించేది. అందుకే ఈ ఏకాదశిని ఆచరించిన భక్తుడు భగవంతునికి మరింత దగ్గరవుతాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఏకాదశి ఎందుకు అంత పవిత్రమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులారా, ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు. చాలామంది ఏకాదశి అంటే ఆహారం మానేయడమే అనుకుంటారు. కానీ శాస్త్రాలు చెప్పేది వేరే. ఏకాదశి అనేది శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, ఇంద్రియాలకు నియంత్రణ, ఆత్మకు పవిత్రత, దైవానికి దగ్గరయ్యే ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ రోజున మనసులోని చెడు ఆలోచనలను విడిచిపెట్టి కోపం, అసూయ, ద్వేషం, అహంకారం, లోభం వంటి దుర్మార్గాలను తగ్గించుకోవాలని శాస్త్రాలు సూచిస్తాయి. ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి చెందుతుంది, జపం ద్వారా మనసు ప్రశాంతతమవుతుంది, ధ్యానం ద్వారా ఆత్మదైవాన్ని అనుభవిస్తుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అత్యంత ప్రీతికరమైన తిథిగా భావిస్తారు. ఇప్పుడు యోగిని ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం మరియు పద్మ పురాణంలో యోగిని ఏకాదశి యొక్క మహిమను ఎంతో విశిష్టంగా వర్ణించారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి సర్వ పాప విమోచనం కలుగుతుందని, దారిద్ర్యం తొలగుతుందని, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని, చివరికి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే, పురాణాలలో ఈ వ్రతాన్ని 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర వ్రతంగా కీర్తించారు. అందుకే అనేక మంది భక్తులు ఈ రోజున ఉపవాసంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, శ్రీమద్ భాగవత శ్రవణం, హరినామ సంకీర్తనం, అన్నదానం, గోసేవ వంటి పుణ్యకార్యాలను ఆచరిస్తారు. ఇప్పుడు యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరు చేయొచ్చో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, వివాహితులు, అవివాహితులు,
వృద్ధులు, యువత ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు కటిక ఉపవాసం చేయకుండా తమ ఆరోగ్యానికి అనుగుణంగా ఫలహారం లేదా సాత్వికాహారం తీసుకుంటూ వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రీ మహావిష్ణువు భక్తిని చూస్తాడు గాని ఆకలిని కాదు అని పెద్దలు చెబుతారు. ఇప్పుడు యోగిని ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం. భక్తులారా, ఇప్పుడు యోగిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా ఆరాధించాలో, పూజను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. పురాణాలు చెబుతున్నట్లుగా భగవంతుడు మనం సమర్పించే వస్తువుల కంటే మన భక్తిని ఎక్కువగా చూస్తాడు. అందుకే పూజలో ముఖ్యమైనదిగా శుద్ధమైన మనస్సు, విశ్వాసం మరియు భక్తి. యోగిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పుడు పూజా మందిరాన్ని శుభ్రంగా అలంకరించాలి. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణ చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవిని ఉంచితే మరింత శుభప్రదంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత ధూపం, దీపం సమర్పించి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. పుష్పాలు, ముఖ్యంగా తులసి దళాలు సమర్పించడం విష్ణు పూజలో అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శాస్త్రాలలో తులసి లేకుండా విష్ణు పూజ సంపూర్ణం కాదు అని పేర్కొన్నారు. తర్వాత అరటి పండ్లు, పాలు, పాయసం లేదా సాత్విక నైవేద్యాన్ని సమర్పించాలి. ఇప్పుడు ఏ మంత్రాలు జపించాలో తెలుసుకుందాం. యోగిని ఏకాదశి రోజున ఎక్కువగా జపించే మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా భక్తితో జపించవచ్చు. సమయం ఉన్నవారు విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి, శ్రీ విష్ణు కవచం, భగవద్గీత, శ్రీమద్ భాగవతంలోని విష్ణు మహిమ పారాయణం చేస్తే మరింత విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఉపవాస నియమాలేంటో తెలుసుకుందాం. భక్తులారా, ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అనే అసలు అర్థం. ఈ రోజున మనసును ప్రశాంతంగా ఉంచి శ్రీహరిని నిరంతరం స్మరిస్తూ సాత్విక భావంతో గడపాలి. శక్తి ఉన్నవారు నిర్జల ఉపవాసం చేయవచ్చు. సాధ్యం కానివారు పాలు, పండ్లు, కొబ్బరి నీరు, ఫలహారం మాత్రమే తీసుకోవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాత్విక ఆహారం తీసుకోవచ్చు. శాస్త్రాలలో భక్తిని ముఖ్యంగా చెబుతారు, కానీ శరీరానికి హాని కలిగించే విధంగా ఉపవాసం చేయాలని ఎక్కడా చెప్పలేదు. ఈరోజు చేయాల్సినవేంటో తెలుసుకుందాం. యోగిని ఏకాదశి రోజున ఈ పనులు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి పవిత్రంగా ఉండాలి. శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. భగవద్గీతలో కనీసం ఒక అధ్యయనం చదవాలి. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. గోవులకు గడ్డి లేదా ఆహారం పెట్టాలి. పేదలకు అన్నదానం చేయాలి. పక్షులకు గింజలు వేయాలి. అవసరమైన వారికి వస్త్రదానం లేదా ధాన్యం దానం చేయాలి. సాయంత్రం దీపారాధన చేయాలి. రాత్రి హరినామ సంకీర్తన లేదా విష్ణు భజనలు చేయాలి. ముఖ్యంగా యోగిని ఏకాదశి వ్రత కథను తప్పకుండా చదవాలి లేదా వినాలి. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం వ్రతంతో పాటు వ్రత కథను వినడం వల్లే వ్రత ఫలితం సంపూర్ణంగా వస్తుందని చెబుతారు. ఈరోజు చేయకూడని పనులేంటో చూద్దాం. ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు కూడా పాటించాలని పురాణాలు సూచిస్తున్నాయి. మాంసాహారం తీసుకోకూడదు. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తీసుకోకూడదు. కోపం, అహంకారం, అసూయ, ద్వేషం పెంచుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇతరులను అవమానించకూడదు.
పరనింద, చాడీలు, వ్యర్థవాదనలు చేయకూడదు. చెడు ఆలోచనలు, చెడు పనులకు దూరంగా ఉండాలి. రోజంతా మొబైల్, టీవీ, వినోద కార్యక్రమాల్లో సమయాన్ని వృధా చేయకుండా భగవన్నామ స్మరణలో గడపడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఏకాదశి రాత్రి ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం. పురాణాలలో ఏకాదశి రాత్రి జాగరణకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి నిద్రపోవడం కంటే శ్రీ మహావిష్ణువు నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, పురాణ శ్రవణం లేదా భగవద్గీత పఠనం చేస్తూ గడిపితే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. జాగరణ చేయలేని వారు కనీసం కొంతసేపైనా భగవన్నామ స్మరణ చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ. భక్తులారా, హిందూ సంప్రదాయం ప్రకారం ఏ వ్రతమైనా ఆచరించిన తర్వాత దానికి సంబంధించిన వ్రత కథను చదవడం లేదా వినడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వ్రత కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, ఆ వ్రతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని, భక్తి యొక్క గొప్పతనాన్ని, ధర్మాన్ని మనకు తెలియజేసే దైవ జ్ఞానం. శాస్త్రాలు కూడా వ్రతంతో పాటు వ్రత కథను శ్రద్ధగా వినినప్పుడే ఆ వ్రతఫలం సంపూర్ణంగా లభిస్తుందని పేర్కొంటాయి. వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణంలో ఈ యోగిని ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు వివరించినట్లు చెప్పబడింది. ఇప్పుడు ఆ కథ ఏంటో తెలుసుకుందాం. మహాభారత కాలంలో వనవాసంలో ఉన్న పాండవులు అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. ఒకరోజు ధర్మరాజు వినయంతో శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించాడు. కేశవ, అనేక ఏకాదశులు ఉన్నాయని విన్నాను. అయితే ఆషాఢమాసంలో వచ్చే యోగిని ఏకాదశికి ఎందుకు అంతటి మహిమ ఉంది? ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? ధర్మరాజు ప్రశ్నను విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ధర్మరాజా, ఈ యోగిని ఏకాదశి మహిమను వినడం మాత్రమే కాదు, భక్తితో ఆచరించిన వారికి కూడా అపారమైన పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఒక పురాతన గాథను నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ఆలకాపురి వైభవం. హిమాలయ ఉత్తర దిక్కున దేవతలు సంచరించే దివ్య నగరం ఆలకాపురి ఉండేది. అది సంపదలకు అధిదేవత అయిన కుబేరుడి రాజ్యం. బంగారు ప్రాసాదాలు, రత్నాలతో మెరిసే వీధులు, సుగంధ పుష్పాలతో నిండిన ఉద్యానవనాలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరల సంగీతంతో ఆ నగరం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది. అయితే కుబేరుడి గొప్పతనం అతని సంపదలో కాదు, అతని పరమశివుని పైన ఉన్న అచంచల భక్తిలో ఉంది. ప్రతిరోజు ఉదయం ఒకే సమయానికి మానస సరోవరం నుండి సుగంధభరితమైన దివ్య పుష్పాలను తెప్పించి పరమశివునికి అత్యంత భక్తితో పూజ చేసేవాడు. ఈ సేవలో ఒక్కరోజు కూడా విరామం ఉండేది కాదు. ఆ పవిత్రమైన బాధ్యతను నిర్వహించేది కుబేరుడి సేవకుడు హేమాలి. హేమాలి ఎంతో అందగాడు, కర్తవ్యపరుడు, దేవతలకు కూడా ఇష్టమైన గంధర్వుడు. అతను ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్ళి దివ్య పుష్పాలను సేకరించి సమయానికి కుబేరుడికి అందించేవాడు. ఆ కారణంగా కుబేరుడికి అతనిపై ఎంతో విశ్వాసం ఉండేది. హేమాలి భార్య పేరు విశాలాక్షి. ఆమె కూడా అపూర్వ సౌందర్యవతి. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు. ఒకరోజు ఉదయం హేమాలి మానస సరోవరానికి వెళ్ళాడు. పుష్పాలను సేకరించాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య విశాలాక్షితో మాట్లాడుతుండగా సమయం గడిచిపోయింది. శివపూజ కోసం పుష్పాలు తీసుకెళ్లాల్సిన బాధ్యతను పూర్తిగా మర్చిపోయాడు. ఆ రోజు కుబేరుడు శివార్చనకు సిద్ధమయ్యాడు. కానీ పుష్పాలు రాలేదు. కొంతసేపు వేచి చూశాడు, ఇంకా రాలేదు. సేవకులను పంపించాడు. అప్పుడు హేమాలి తన ఇంట్లో భార్యతో ఆనందంగా గడుపుతున్నాడని తెలిసింది. భగవంతుని సేవలో జరిగిన ఈ నిర్లక్ష్యాన్ని చూసి కుబేరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. హేమాలిని తన సభకు పిలిపించాడు. కుబేరుడి ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అతను గంభీర స్వరంతో ఇలా అన్నాడు. హేమాలి, నీకు అప్పగించిన బాధ్యత ఏమిటో తెలుసు. అది నా పని కాదు. పరమశివుని సేవ, భగవంతుని ఆరాధన నిర్లక్ష్యం చేసినవాడు తన కర్తవ్యాన్ని కోల్పోయినట్టే అని చెప్పి కుబేరుడు శపించాడు. భగవంతుని సేవను నిర్లక్ష్యం చేసినందుకు నీవు కుష్టు వ్యాధితో బాధపడుతూ భూలోకంలో తిరుగుతావు. నీ సౌందర్యం, ఐశ్వర్యం, గౌరవం అన్నీ కోల్పోతావు. కుబేరుడి శాపం పలికిన వెంటనే హేమాలి శరీరం మారిపోయింది.
అతని అందమైన రూపం కనుమరుగయ్యింది. శరీరమంతా కుష్టు వ్యాధి వ్యాపించింది. ఒక్క క్షణంలోనే స్వర్గసుఖాలు అంతమయ్యాయి. అతను భూలోకానికి పడిపోయాడు. భూలోకంలో హేమాలి జీవితం దుర్భరంగా మారింది. ఆకలి, దప్పిక, వ్యాధి, ఏకాంతం, అవమానం ఇవే అతని జీవిత భాగస్వాములయ్యాయి. ఒకప్పుడు దేవలోకంలో గౌరవం పొందిన అతను ఇప్పుడు అడవుల్లో తిరుగుతూ తన తప్పును తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ప్రతిరోజు ఒకటే ఆలోచన, నేను చేసిన ఒక్క నిర్లక్ష్యం నా జీవితాన్ని ఎంతలా మార్చేసిందా? పశ్చాత్తాపంతో కాలం గడిచింది. ఒకరోజు అతని జీవితాన్ని మార్చే దైవ సంకల్పం ప్రారంభమైంది. అడవుల్లో కుష్ఠవ్యాధితో బాధపడుతూ పశ్చాత్తాపంతో జీవిస్తున్న హేమాలి జీవితం ఒకరోజు కొత్త మలుపు తిరిగింది. ఒక ఉదయం అతడు దూరంగా ఒక మహాతపస్విని చూశాడు. తెల్లని జటాజూటం, ప్రకాశవంతమైన ముఖం, తపస్సు తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మహర్షి మరెవరో కాదు, చిరంజీవిగా కీర్తించబడిన మార్కాండేయ మహర్షి. హేమాలి వెంటనే వారి పాదాల వద్ద పడిపోయి నమస్కరించాడు. కన్నీటి కళ్ళతో ఇలా అన్నాడు, మహర్షి, నేను ఒకప్పుడు అలాలకాపురిలో కుబేరుడి సేవకుడిని. భగవంతుని సేవలో ఒక చిన్న నిర్లక్ష్యం చేశాను. ఆ తప్పు కారణంగా కుబేరుడి శాపానికి గురయ్యాను. ఇప్పుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాను. ఈ శాపం నుండి విముక్తి పొందే మార్గం ఉంటే దయచేసి నాకు చూపించండి. మార్కాండేయ మహర్షి అతని పశ్చాత్తాపాన్ని గమనించారు. తప్పు చేసిన వాడిని శిక్షించడం కంటే అతనిలో మార్పు తీసుకురావడం గొప్పదని భావించిన మహర్షి కరుణతో చిరునవ్వు చిందించారు. మహర్షి హేమాలితో ఇలా అన్నారు, ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉపవాసం ఆచరించు. మనసును పవిత్రంగా ఉంచు. భగవన్నామాన్ని జపించు. పాపాలన్నీ క్షీణించి దైవ కృపతో నీ శాపం తొలగిపోతుంది. ఆ మాటలు హేమాలికి కొత్త ఆశను ఇచ్చాయి. యోగిని ఏకాదశి రోజు వచ్చింది. హేమాలి పవిత్ర స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉపవాసాన్ని ప్రారంభించాడు. రోజంతా ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని భక్తితో జపించాడు. శ్రీహరిని మనసారా ప్రార్థించాడు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అతని భక్తి, అతని వినయం, అతని నిజమైన పశ్చాత్తాపం శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేశాయి. ద్వాదశి ఉదయం హేమాలి ఉపవాస పారణ చేశాడు. ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది. కుబేరుడి శాపం పూర్తిగా తొలగిపోయింది. శరీరం మునుపటిలాగే ప్రకాశించింది. అతని కుష్ఠవ్యాధి నశించింది. సౌందర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ తిరిగి లభించాయి. తరువాత అతను ఆలకాపురికి చేరుకొని కుబేరుడి అనుగ్రహాన్ని కూడా పొందాడు. ఈ విధంగా యోగిని ఏకాదశి వ్రతం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే పురాణాలు యోగిని ఏకాదశిని పాప విమోచన ఏకాదశిగా కీర్తించాయి. భక్తులారా, హేమాలి కథలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం దాగి ఉంది. మనం చేసే ప్రతి పనిని బాధ్యతతో చేయాలి. భగవంతుని సేవలో నిర్లక్ష్యం చేయకూడదు. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించి నిజమైన పశ్చాత్తాపంతో సత్మార్గంలో నడిస్తే దైవకృప తప్పకుండా లభిస్తుంది. యోగిని ఏకాదశి మనకు కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు, మనసును పవిత్రం చేసుకోవడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, భక్తి, వినయం, క్రమశిక్షణతో జీవించడం నేర్పుతుంది. ద్వాదశి పారణ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు ద్వాదశి తిథిలో పారణ చేయాలి. ముందుగా శ్రీ మహావిష్ణువునికి పూజ చేసి తులసి కలిపిన తీర్థాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత సాత్వికమైన ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి. సాధ్యమైనంత వరకు ముందుగా పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేసి తరువాత తాము భోజనం చేయడం శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఇప్పుడు యోగిని ఏకాదశి వ్రత ఫలితాలేంటో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి తెలిసి తెలియక చేసిన పాపాలు క్షీణిస్తాయి, మనశ్శాంతి లభిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి, ఆర్థిక అభివృద్ధికి దైవానుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. చివరికి శ్రీ మహావిష్ణువు కృపతో మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి. అయితే ఈ ఫలాలను సనాతన సాంప్రదాయం మరియు పురాణాలు వివరిస్తాయి. భక్తులు వాటిని విశ్వాసంతో ఆచరిస్తారు. భక్తులారా, యోగిని ఏకాదశి మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. తప్పు చేయడం మానవ సహజం, కానీ పశ్చాత్తాపంతో మార్పు చెందడం దైవ మార్గం.
భక్తి, వినయం, నియమం, ధర్మం. ఈ 4 మన జీవితంలో ఉంటే భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని హేమాలి కథ మనకు తెలియజేస్తుంది. ఈ యోగిని ఏకాదశి రోజున మీరు కూడా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించి దైవ కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, పంచాంగ విశేషాలు, వ్రతాలు, పూజా విధానాలు తెలుసుకోవడానికి మా దైవరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. కమెంట్లో ఓం నమో నారాయణాయ అని వ్రాసి శ్రీహరి ఆశీస్సులు పొందండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ.